హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కిన్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? టుడే మనం చేయబోయే రెసిపీ ఏంటంటే వెజ్ ఫిష్ కర్రీ అన్నమాట. సో, ఈ వెజ్ ఫిష్ కర్రీని మనం ఎలా తయారు చేసుకోవాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ముందుగా చూసేద్దాం. వెజ్ ఫిష్ కర్రీ అంటున్నాం కదండీ! ఆ వెజ్ ఫిష్ ప్లేస్‌లో మనం యూజ్ చేసే వెజ్ ఏంటంటే అరటికాయ అన్నమాట. సో, అరటికాయని తీసుకొని దాన్ని శుభ్రంగా పీల్ తీసుకొని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. సో, ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకొని ఇక్కడ ఒక హోల్ అయితే తయారు చేసుకున్నాం మనం. ఎందుకంటే ఫిష్‌కి అలానే హోల్ ఉంటుంది కదండీ! సో, అలాగనమాట. తర్వాత దానికి కావాల్సిన మసాలా ఏమేమిటో చూసేద్దాం. ఒక ఆనియన్ తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ అండి అది. నెక్స్ట్ గరం మసాలా, కారం ఒక టేబుల్ స్పూన్, ఒక సరిపడా అంత సాల్ట్. నెక్స్ట్ 2 ఆనియన్స్ తీసుకొని దాన్ని ఇలాగా స్లైసెస్ కింద కట్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఒక 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నామండి. దాన్ని అలాగా చీల్చి పెట్టుకోవాలి. 2 స్మాల్ సైజ్ అయితే 2 టమాటాస్ తీసుకోవాలి. బిగ్ సైజ్ అయితే ఒక టమాటో సరిపోతుంది. అలానే చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి ఒక కప్పు. నెక్స్ట్ గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడుకొని వెజ్ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, దానికి సరిపడా ఉప్పు, ఆయిల్, కొంచెం పసుపు వేసుకొని ఒక ప్లేట్లో మిక్స్ చేసుకొని ఇలాగా అరటికాయ పీసెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఇలాగా పట్టేలాగా మ్యాగ్నెట్ చేసుకోవాలండి. సో, అలా మ్యాగ్నెట్ చేసుకున్న అరటికాయ పీస్ని మనం స్టవ్ వెలిగించుకొని అట్ల పెనం పెట్టుకొని దానిపైన ఒక్కొక్క పీసు ఆయిల్ వేసి మనం హీట్ చేస్తూ ఉంటామన్నమాట. సో, ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ మసాలా అంతా ఆ పీస్కి పట్టేలాగా చూడండి అలాగా. సో, మనం ఎన్నైతే పీసెస్ తీసుకున్నామో అన్ని పీసెస్కి ఇలాగా సాల్టు, చిల్లీ పౌడరు, ఆయిల్, టర్మరిక్ పౌడర్ అన్నీ మ్యాగ్నేట్ చేసి ఇలాగా పెనం మీద అయితే వేసుకొని మనం ఆయిల్ తోటి ఫ్రై చేసుకోవాలండి. చూడండి మనకు 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ దాన్ని మరొక సైడ్ తిప్పుకోవాలి. ఇలా బోత్ సైడ్ మనకి రెడ్డిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఈ ఫ్రై చేసుకున్న పీసెస్ని మనం ఇప్పుడు గ్రేవీ పులుసు కింద ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. సో, పక్కన మనం ఆ పీసెస్ ఫ్రై అయిపోయినాయి కదండి, పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా పాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఆ కర్రీకి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. మేమైతే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసిన తర్వాత అందులో ముందుగా కొన్ని మెంతి గింజలు వేసుకోవాలన్నమాట. ఏ పులుసుకైనా సరే ముందు మెంతి గింజలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో, అలాగా కొంచెం ముందుగా మెంతి గింజల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి అలాగా సుయమని సౌండ్ వచ్చిన తర్వాత కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. సో, ఆ రెండు కొంచెం అలా చిటపట్లు ఆడుతూ ఉండగా మనం అందులో గ్రీన్ చిల్లీ పీసెస్ ఏవైతే తీసుకున్నామో అవి వేసుకున్నామండి. తర్వాత వెంటనే ఆనియన్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి వాటిని ఒకసారి కలిపి పెట్టుకోవాలన్నమాట. సో, ఆనియన్ కొంచెం ఇలాగా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏదైతే మసాలా తీసుకున్నామో చూడండి అవన్నీ కూడా ఆ ఆనియన్ పీసెస్లో వేసి ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగ ఒకసారి ఆనియన్స్ అంతా ఈ మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. సో, ఆనియన్ పీసెస్కి ఆ మసాలా అంతా పట్టిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ కలుపుకొని తర్వాత ఏవైతే టమాటా పీసెస్ తీసుకున్నామో వాటిని కూడా ఇందులోకి యాడ్ చేయాలన్నమాట. సో, ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారిలాగా మిక్స్ చేసుకోవాలి. సో, అది మసాలా అంతా ఏగుతున్నప్పుడు మనకి స్మెల్ బాగా వస్తుందన్నమాట. ఈ టమాటో పీసెస్ కూడా వేసాం కాబట్టి ఇవి కూడా దాంతోపాటు మగ్గిపోయేదాకా మనం ఒక 5 or 10 మినిట్స్ని ఉంచేసుకోవాలి. సో, అలా 10 మినిట్స్ తర్వాత మనకి టమాటా ఆనియన్స్తో మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని దాన్ని అలాగా పోసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం వాటర్లో కుక్ అవుతుంది అనమాట. ఈ మసాలా అంతా కూడా కుక్ అయిన తర్వాత అప్పుడు మనం ఏవైతే వెజ్ ఫిష్ పీసెస్ అనుకుంటున్నామో అవి యాడ్ చేద్దామండి. ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేసి ఒక 5 మినిట్స్ అయిందండి. మనం కొంచెం వాటర్ పోసిన తర్వాత ఏవైతే
చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నామో అది కూడా ఈ ఆనియన్ పీసెస్లో యాడ్ చేసేస్తున్నాం అన్నమాట. సో ఈ చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఇవన్నిటిని ఒకసారి కలుపుకొని మళ్ళీ 5 మినిట్స్ తర్వాత క్లోజ్ చేసుకుందాం. సో ఒక 5 మినిట్స్ తర్వాత మనకి చూడండి పులుసు అలా మరుగుతూ ఉందనగా ఏవైతే మనం వెజ్ పీసెస్ అనుకున్నామో ఆ పీసెస్ని ఈ పులుసులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో అన్ని పీసెస్ని మనం అలా యాడ్ చేసేసుకున్నాం. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని క్లోజర్ కంటైనర్తో క్లోజ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ క్లోజ్ చేసి ఉంచేద్దాం. సో ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అయితే ఇలా రెడీ అయిపోతుందండి. దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మనం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూసారా ఏవైతే మనకి వెజ్ ఫిష్ పులుసు అనుకుంటున్నాం కదా, ఆ వెజ్ పీసెస్ చూసారా ఎలాగున్నాయో, సేమ్ చూడటానికి ఇంకా ఫిష్ పీస్లానే ఉంటుందన్నమాట. సో ఇది ఎలాగుందో ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఈ వెజ్ ఫిష్ పులుసుని ఎలా ఉందో టేస్ట్ చేయబోతున్నాం. ఇలా మనం టేస్ట్ తీసుకొని ఇలా తిన్నట్లయితే చాలా సూపర్గా ఉందండి. స్పైసీనెస్, ఆ మసాలా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇది ఇలా అంటే ఇలా బ్రేక్ అయిపోతుంది అనమాట. సో పీస్ కూడా బాగా పెట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ సూపర్గా ఉంటాయి. ఫిష్ పీసెస్ లాంటివైనా మనకి వెజ్ ఫిష్ కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకున్నట్టయితే చాలా సూపర్గా ఉందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాం ఒక హెల్తీ టిప్ తోటండి. ఈ హెల్తీ టిప్ ఏంటంటే ఎవరైతే పైల్స్ ఉండి బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఈ హెల్తీ టిప్ కనుక 1 or 2 months కంటిన్యూగా చేసినట్టయితే మార్నింగ్ ఈవినింగ్ మనకి చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. సో ఈ హెల్తీ టిప్ కోసం మనం ముందుగా కుంకుడుకాయని తీసుకోవాలండి. చూడండి కుంకుడుకాయ చాలా లేతగా ఉందన్నమాట. ఇలా నొక్కుతూ ఉంటే మెత్తగా ఉంటుంది. పండిన కాయని తీసుకోవాలి. సో ఈ టైంలో ఈ వింటర్ సీజన్లో మనకి ఈ పండు కుంకుడుకాయలు అనేవి దొరుకుతూ ఉంటాయి. ఈ పండు కుంకుడుకాయలు తీసుకొని మనం శుభ్రంగా కడిగేసి పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచేసిన తర్వాత దాని లోపల ఏదైతే గింజ ఉందో ఆ గింజలు తీసేసి మళ్ళీ దాన్ని బాగా ఎండపెట్టేసుకొని వీటిని రోట్లో వేసి కుమ్ముకోవాలండి. మిక్సీలో వేసినట్టయితే కుదరదనమాట. రోట్లో వేసి బాగా కుమ్ముకున్నట్టయితే మనకి మెత్తని చూర్ణంలా తయారైపోతుంది. సో చూర్ణంలా తయారయ్యి మెత్తగా ఉన్న టైంలోనే మనం ఇలాగా బాల్స్ కింద మనం తయారు చేసేసుకోవాలన్నమాట. సో చూసారా ఇలా బాల్స్ కింద తయారు చేసుకొని మళ్ళీ వీటిని వన్ డే అంతా మంచి ఎండలో పెట్టినట్టయితే గట్టిగా అలా ఉండలా తయారైపోతుంది. దీన్ని మనం పొద్దుటే బ్రష్ చేసుకున్న తర్వాత ఒక ఉండని తీసుకొని గ్లాస్ వాటర్ తోటి మనం నోట్లో వేసేసుకున్నట్టయితే అది దిగిపోతుందండి. ఏమీ అడ్డుపడడం అలా ఏమి ఉండదన్నమాట. అంత చేదు కూడా తెలియదు మనకి. సో అలా పొద్దుట సాయంత్రం కూడా చేసినట్టయితే ఎక్కువ పైల్స్ ఉండి బాధపడుతున్న వాళ్ళకైతే 2 పొద్దుట సాయంత్రం కూడా తీసుకోవాలి. కొంచెం ఆ సైజ్ చేసుకోవాలన్నమాట. ఎవరికైతే 1, 2 ఉన్నాయనుకుంటే కొంచెం చిన్న సైజ్ చేసుకొని 2 పూట్ల తీసుకున్నట్టయితే మనకి 1 or 2 monthsలో గుడ్ రిజల్ట్ అయితే ఉంటుందండి. దానికి అవే క్రమేణంగా ఊడిపోతాయండి. ఇంకా మనం సర్జరీ దాకా వెళ్ళవసరం లేదనమాట. సో ఈ కుంకుడుకాయల వల్ల అయితే చాలా లాభాలు ఉన్నాయండి. అలానే మన ఒంట్లో బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా సరే అది నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అంత బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ కుంకుడుకాయలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవాళ రెసిపీ ఏదైతే చేసామో వెజ్ ఫిష్ కర్రీ మీకు నచ్చినట్టయితే నాకు ఒక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ బెల్ కూడా ప్రెస్ చేయండి. బాయ్ అండి. మళ్ళీ రేపు పొద్దుట మీ ముందుకు వచ్చేద్దాం మంచి హెల్తీ టిప్ అండ్ గుడ్ రెసిపీతో. బాయ్.